మనం జనరల్‌గా వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే ఏదైనా యూపీఐ యాప్‌ని యూజ్ చేసి 1,00,000 వరకు అయితే మనం ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాం. పర్ డే వచ్చేసి 1,00,000 అయితే మనం ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాం. ఒకవేళ అబోవ్ 1,00,000 చేయాలనుకుంటే ఏం చేస్తాం? ఇమ్మీడియేట్‌గా అయితే మనం బ్రాంచ్‌కి వెళ్ళేసి మన అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటాం. లేదా అమౌంట్ అనేది విత్‌డ్రా చేసి అయితే వేరే వాళ్ళకైతే ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఇలా చేయాలనుకుంటే మీరు కంపల్సరీగా అయితే మీరు బ్రాంచ్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఇలా బ్రాంచ్‌కి వెళ్ళినట్టయితే మీకు మీ యొక్క టైం అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఏ విధంగా చెప్తానంటే మీరు ఆన్‌లైన్‌లోనే మీరు బ్రాంచ్‌కి వెళ్ళకుండానే మీ ఫోన్‌లోనే యూజ్ చేసి అయితే మీరు అప్ టు 10,00,000 వరకు అయితే మీరు ఇన్‌స్టాంట్‌గా అయితే మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. ఓకే. మీరు ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. మీరు బ్రాంచ్ కూడా వెళ్ళకుండానే అప్ టు 10,00,000 వరకు అయితే మీరు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవాలనేది అయితే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఉన్నట్లయితే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ దాని యొక్క లాగిన్ పేజ్‌కి వెళ్ళేసేసి మీరు ఈ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీకు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ వీడియో చూసి అయితే మీరు ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక ఏదైనా క్రోమ్ బ్రౌజర్‌ని గానీ, గూగుల్ బ్రౌజర్‌ని గానీ ఓపెన్ చేసేసి ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ అనేది సెర్చ్ బార్‌లో టైప్ చేసి సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ లాగిన్ మీద ఫస్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు కంటిన్యూ టు లాగిన్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు లాగిన్ పేజ్‌కి అయితే వచ్చేస్తుందనమాట. ఇక్కడ మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా కూడా ఎంటర్ చేయమంటుంది. ఈ 3 డీటెయిల్స్‌ని అయితే మీరు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంటుంది. లాగిన్ పేజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే. ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు వన్ టైమ్ పాస్వర్డ్ అయితే వస్తుందనమాట. ఇక్కడ ఈ వన్ టైమ్ పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేసి లోపల నెట్ బ్యాంకింగ్ పేజ్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా ఈ విధంగా అయితే మీకు నెట్ బ్యాంకింగ్ పేజ్ అనేది అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు చాలా సర్వీసెస్ అనేటివి మీకు కనిపిస్తుంటవి. అందులో మీరు చూడొచ్చు పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనే ఆప్షన్ ఈ సర్వీస్ ఉంటుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంటుంది అనమాట. మీరు ఇక్కడ క్విక్ ట్రాన్స్ఫర్ వితౌట్ యాడింగ్ బెనిఫిషరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు మ్యాక్సిమం 50,000 వరకు అయితే మీరు ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదేవిధంగా మీరు యాడ్ అండ్ మేనేజ్ బెనిఫిషరీ అంటూ మీరు మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి కూడా మీ యొక్క బెనిఫిషరీని యాడ్ చేసి కూడా మీరు అప్ టు 10,00,000 వరకు అయితే మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. మీరు చేయాలనుకుంటే వితిన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ వరకు చేసుకోవచ్చు, లేదా అవుట్ సైడ్ బ్యాంకులో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎస్బీఐ కాకుండా వేరే అదర్ బ్యాంక్ కూడా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినది ఇక్కడ అదర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసి మీరు మీ యొక్క యాడ్ అండ్ బెనిఫిషరీని యాడ్ చేసుకొని అయితే మీరు మీ యొక్క అమౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వేరే బ్యాంక్ అకౌంట్కి. లేదా ఎస్బీఐలో నుంచి చేయాలనుకుంటే మీకు ఇక్కడ అకౌంట్స్ ఆఫ్ అదర్స్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించిన వితిన్ ఎస్బీఐలోనైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే. మీరు క్విక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడైతే మీకు మ్యాక్సిమం 50,000 వరకు అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుందన్నమాట. 50,000 ఎక్కువ అయితే మాత్రం మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోలేరు. ఈ ఆప్షన్ ద్వారా అయితే మీరైతే చేసుకోలేరు. ఓకే. ఒకవేళ 50,000 కన్నా ఎక్కువ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఒకవేళ ఎస్బీఐ అనుకుంటే మీకు ఇక్కడ అకౌంట్స్ ఆఫ్ అదర్స్ వితిన్ ఎస్బీఐ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మీకు అప్ టు 10,00,000 వరకు అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. దీనికి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీరైతే బెనిఫిషరీని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బెనిఫిషరీని ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. మీరు బెనిఫిషరీని ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. మీకు ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మీకు యాడ్ అండ్ మేనేజ్ బెనిఫిషరీ అని ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ నెట్ బ్యాంక్కి సంబంధించిన ప్రొఫైల్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసి కింద సబ్మిట్ కనిపిస్తుంది. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు ఎస్బీఐ బెనిఫిషరీ అకౌంట్ హోల్డర్ ఆఫ్ ఎస్బీఐ. మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అదర్ బ్యాంక్ బెనిఫిషరీ అంటే ఎస్బీఐ కాకుండా వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ అదర్ బ్యాంక్ బెనిఫిషరీ అకౌంట్ హోల్డర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క బెనిఫిషరీని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పటికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు వారి యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేటివి అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎస్బీఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్బీఐ బెనిఫిషరీ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేము, అకౌంట్ నెంబరు అండ్ మీ యొక్క లిమిట్ని ఎంతవరకు మీరు సెట్ చేయాలనుకుంటున్నారో అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ అప్ టు 10,00,000 వరకు అయితే లిమిట్ చూపిస్తుంది.
మీరు ఇక్కడ 50,000 నుంచి 10 లాక్ వరకు అయితే మీరు లిమిట్ని సెట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నేమ్, అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ లిమిట్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంతవరకు ట్రాన్స్ఫర్ లిమిట్ అనేది మీరు సెట్ చేయాలనుకుంటారో ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. నేనైతే మ్యాక్సిమం 5 లాక్ వరకు అయితే ఎంటర్ చేస్తున్నాను. 5 లాక్ లిమిట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంతవరకు అయితే మీరు లిమిట్ని అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసిన అయితే స్క్రోల్ చేయండి. మీకు ఇక రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే 1 టైం ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు ఇక్కడ మీకు ఒక నోట్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. మీరు కొత్తగా బెనిఫిషియరీ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు అయితే ఈ మధ్యలో అయితే మీరు బెనిఫిషియరీని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో మీరు చేసుకుంటే మీకు 1 అవర్ తర్వాత అయితే మీకు యాక్టివేట్ అవుతుంది. అప్రూవ్ అనేది ఒక 4 అవర్స్ తర్వాత అయితే మీకు అప్రూవ్ అవుతుంది అనమాట. అదే వితిన్ 1 డేలో అయితే మీకు మొత్తం యాక్టివేషన్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు ఈవినింగ్ కానీ 7-6 PMలో మీరు చేసినట్టయితే మీకు అది ఆ బెనిఫిషియరీ అనేది నెక్స్ట్ డే అయితే మీకు యాక్టివేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే 6 AM నుంచి ఆ మధ్యలో అయితే మీకు యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మీరు వితిన్ 1 డేలో అంటే మార్నింగ్ టైంలో మీరు యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఆఫ్టర్నూన్ కల్లా అయితే బెనిఫిషియరీ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఇన్స్టాంట్గా అవ్వాలనుకుంటే మీరు IRT అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఇది ATMలో చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ తోటి అయితే మీరు చేయాల్సి ఉంటుంది. లేదా బ్యాంకులో చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అంత అవసరం లేకపోతే ఇప్పుడు ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఒకవేళ తెలియకపోతే. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే అయితే ఇచ్చేయండి. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఇక్కడ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఓకే ఈ బెనిఫిషియరీ అకౌంట్ అనేది అయితే రిజిస్టర్ అయినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. హై సెక్యూరిటీ పాస్వర్డ్ కూడా అయితే మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది. ఇక్కడ మీకు అప్రూవ్ అని కనిపిస్తుంది కదా, అప్రూవ్ నవ్ అని దాని మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు 1 టైం పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. ఆ 1 టైం పాస్వర్డ్ని అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్రూవ్ నవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్రూవ్ బెనిఫిషియరీ అండ్ అప్రూవ్ లిమిట్ అని ఉంటుంది. మీరు ఇప్పుడు బెనిఫిషియరీని అప్రూవ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అప్రూవ్ బెనిఫిషియరీ మీద అయితే క్లిక్ చేసేయండి. దాని మీద సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే 2 రకాలుగా అయితే మీరు ఒక బెనిఫిషియరీని అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అప్రూవ్ త్రూ ATM అనమాట. IRTA ద్వారా మీరు ATMకి వెళ్ళేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ATM ద్వారా అనే ఆప్షన్ ద్వారా అయితే మీరు ఇది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ అప్రూవ్ త్రూ OTP అనమాట. మీకు 1 టైం పాస్వర్డ్ ద్వారా కూడా మీరు ఈ యొక్క 5 లాక్ వరకు అయితే మీ యొక్క బ్యాంక్ బెనిఫిషియరీని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు, అంటే యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే 1 టైం పాస్వర్డ్ దాటి చేయాలనుకుంటాను కాబట్టి 1 టైం పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేము అండ్ అకౌంట్ నెంబరు, ఏ బ్రాంచ్, మీకు ట్రాన్స్ఫర్ లిమిట్ ఎంతవరకు పెట్టారనేది మీకు ఇక్కడ చూపిస్తుంటుంది. ఆ యొక్క అకౌంట్ హోల్డర్ని దాని మీద సెలెక్ట్ చేసేసి మీకు ఇక్కడ హై సెక్యూరిటీ పాస్వర్డ్ వచ్చి ఉంటుంది మీ మొబైల్ నెంబర్కి. ఇంతకుముందే మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన OTPని అయితే ఎంటర్ చేసేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద అప్రూవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా చేయగానే మీకు సక్సెస్ఫుల్గా అయితే మీ యొక్క బెనిఫిషియరీ అనేది యాడ్ అయినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్గా మీకు బెనిఫిషియరీ అనేది యాడ్ అయినట్టయితే చూపిస్తుంది అనమాట. ఈ బెనిఫిషియరీ అకౌంట్ అనేది మీకు యాక్టివేట్ అవ్వడానికి 1 అవర్ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీకు యాక్టివేట్ అవుతుంది. లేదా మీకు ఫుల్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత అయితే మీరు అప్ టు 5 లాక్ కానీ అప్ టు 5 లాక్ వరకు అయితే మీరు ఇన్స్టెంట్గా అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఒకవేళ ఇన్స్టెంట్గా మీరు అప్పటికప్పుడే ఇప్పుడే యాక్టివేషన్ చేసి ఇప్పుడే మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు బ్రాంచ్ ద్వారా అయితే యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మీకు బ్రాంచ్ యాక్టివేషన్ ఫామ్ అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది. ఈ ఫామ్ అనేది మీకు ఇక్కడ పైన వ్యూ అనే ఆప్షన్లో ఉంటుంది. దీని మీద సెలెక్ట్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట బ్రాంచ్ యాక్టివేషన్ ఫామ్ అనేది. ఇది మీకు ఇప్పుడు యాక్టివేషన్ పెండింగ్లో ఉందన్నమాట. మీకు ఇన్స్టెంట్గా యాక్టివేట్ అవ్వాలనుకుంటే ఈ బ్రాంచ్ యాక్టివేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి అయితే మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మీరు
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ కూడా మీకు ప్రింట్అవుట్ మీద మీకు ఆల్రెడీ ప్రింట్ అయి వస్తుంది. దాని మీద సమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీ యొక్క సైన్ చేసేసి మీరు బ్రాంచ్లో ఇచ్చినట్టయితే ఇన్స్టాంట్గా అయితే మీరు యాక్టివేట్ అయిపోతుంది. అప్పటికప్పుడే మీరైతే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ అలా లేదనుకుంటే ఒక 4 hours వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసినట్లయితే మీకు ఇన్స్టాంట్గా ఆటోమేటిక్గా అయితే మీకు అప్రూవ్ అయిపోతుంది అనమాట మీ యొక్క బెనిఫిషరీ అనేది. బెనిఫిషరీ అప్రూవ్ అయిన తర్వాత అయితే మీరు అదే రోజున ఇన్స్టాంట్గా 5 lakh వరకు అయితే మీరు ఇమీడియట్గా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, ముందుగా మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే యాడ్ బెనిఫిషరీని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక 4 hours తర్వాత అప్రూవ్ అయిందో లేదైతే ఇప్పుడైతే చెక్ చేద్దాం. 10 lakh వరకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు యాడ్ అండ్ మేనేజ్ బెనిఫిషరీ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని అయితే బెనిఫిషరీ డీటెయిల్స్ అనేటివి మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని యాక్టివేషన్ చేసిన తర్వాత అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ అనేది వితిన్ ఒక 4 hours అయితే టైం పడుతుంది మీరు యాడ్ చేసుకున్న తర్వాత యాక్టివేషన్ అవ్వడానికి. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క అమౌంట్ అనేటివి అప్ టు 10 lakh కానీ 5 lakhs వరకు కానీ మీరు ఒక లిమిట్ని అయితే సెట్ చేసుకుని అయితే మీరు ఇన్స్టాంట్గా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏ విధంగా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. యాక్టివేషన్ అయిన తర్వాత మళ్ళీ నెట్ బ్యాంకింగ్ అయితే ఓపెన్ చేయండి. పైన మీకు సర్వీస్లలో పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ సర్వీస్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు వితిన్ ఎస్బీఐలో మనకి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. కాబట్టి మనకి ఇక్కడ వితిన్ ఎస్బీఐలో అకౌంట్స్ ఆఫ్ అదర్స్ వితిన్ ఎస్బీఐ అనే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే మీకు మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంటుంది. మీరు ఇక్కడ మీరు లిమిట్ ఎంత సెట్ చేసుకున్నారు అనేది కూడా ఏ అకౌంట్ నెంబర్కి సెట్ చేసుకున్నారు అనేది కూడా మీకు ఇక్కడ లిమిట్ చూపిస్తుంది. అది మీకు సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయ్యింది కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ దగ్గర అయితే మీరైతే అమౌంట్ చేసేయండి అనమాట. నేను 3 lakh వరకు అయితే లిమిట్ సెట్ చేశాను కాబట్టి ఇక్కడ 2,76,400 రూపీస్ అయితే నేను అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ అమౌంట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత కిందకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ యొక్క పర్పస్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే మీరు దేనికి పంపిస్తున్నారు అంటే మీ ఫ్రెండ్స్గా, లేకపోతే డిపాజిట్ లాంటిదా, లేకపోతే రిలేటివ్స్గా, డొనేషన్ లాంటిదా, ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు మీరు దేని చేయాలనుకుంటున్నారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి కిందకి అయితే స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ ఏ అకౌంట్ నెంబర్కి మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ అకౌంట్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పే నౌ, షెడ్యూల్ లేటర్, స్టార్టింగ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. నేను వెంటనే చేయాలనుకున్నా కాబట్టి ట్రాన్స్ఫర్ పే నౌ మీద అయితే క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసేస్తుంది. తర్వాత ఈ విధంగా మీకు చేయగానే ఇక్కడ డెబిట్ అంటే ఏ అకౌంట్ నుంచి డెబిట్ అవుతున్నాయో ఆ అకౌంట్ నెంబర్ అండ్ ఏ అకౌంట్కి క్రెడిట్ అవుతున్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తుంది. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే మీకు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది. వచ్చిన పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు నెక్స్ట్ ఈ విధంగా మీ యొక్క అమౌంట్ అనేది ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయినట్టు మీకు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయినట్టు మీకు ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మీరు మీ యొక్క సెట్ చేసుకున్న లిమిట్ని బట్టి అయితే మీరు అప్ టు 10 lakh వరకు అయితే మీరు ఈజీగా అయితే బ్రాంచ్కి వెళ్ళకుండానే మీరు మీ యొక్క నెట్ బ్యాంకింగ్ లోన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.